ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాని గవర్నమెంట్ జోన్ 2లోకి కేటాయించింది. ఆదివాసులు ఏమంటున్నారంటే ఇది షెడ్యూల్ ప్రాంతం కాబట్టి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లోనే కొనసాగించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక భాగం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జోన్ 1లోనే ఉంది కాబట్టి యథాతథంగా ఈ జిల్లాని కూడా అనగా అల్లూరి సీతారామరాజు జిల్లాని కూడా జోన్ 1లోనే కొనసాగించాలనేటువంటిది ఆదివాసుల యొక్క డిమాండ్. జోన్ 1లోనే ఎందుకు కొనసాగించాలి? జోన్ 1లో కొనసాగించడం వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలిగేటువంటి లాభాలు ఏంటి అన్న దాని మీద మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఇప్పటి వరకు జోన్ 1లో ఉండడం వల్ల ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జోన్ 1లో ఉండి విశాఖ ఏజెన్సీ కూడా జోన్ 1లో కొనసాగడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో రావాల్సినటువంటి రాయితీలు చాలా వచ్చాయి, వస్తూ ఉన్నాయి కూడా. కానీ ఎప్పుడైతే జోన్ 1లో నుంచి జోన్ 2లోకి మార్చేస్తే ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగం అయితే గట్టిగా పెరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నది. ఇది మాత్రం 100% గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతంలో సైకిళ్లు కూడా వెళ్ళినటువంటి గ్రామాలు ఉన్నాయి, ఎలాంటి కమ్యూనికేషన్ లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అనుకుంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే పాడేరు కేంద్రంగా, పాడేరు డెవలప్ అయ్యింది, అరకువేలి డెవలప్ అయ్యింది, అలాగే మిగతా మండల కేంద్రాలు డెవలప్ అయ్యిందనేసి అనుకుంటున్నారు. కానీ మీరు చూసేది ఒకవైపు మాత్రమే, రెండో వైపు చూస్తే చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ డోలి మోతలే మోస్తా ఉన్నారు. అది ప్రభుత్వాలకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 2లోకి మార్చినట్లయితే ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ పరంగా వెనకబడినటువంటి జిల్లా కాబట్టి ఇంకా వెనకబడిపోయే ప్రమాదం ఉందని నా విశ్లేషణలో తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అల్లూరి సీతారామరాజు జిల్లా జోన్ 1లో ఉండాలా, జోన్ 2లో ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి. జై హింద్, జై ఆదివాసీ.